हे स्वामिनाथ करुणाकर दीनबंधु श्री पार्वती शोक पंकज पद्मबंधु కోదండరామయ్య, నీ కూతురు మృత్యువు నుంచి తప్పించుకోవాలంటే ఏదైనా ఒక అద్భుతం జరగాలని చెప్పాను గదా. అవును స్వామీజీ. ఆ అద్భుతం జరిగింది. నీ కూతురు అమ్మవారి విగ్రహం తీయటానికి ఎలా అయితే అర్హురాలో, ఇప్పుడు బ్రతికి ఉండటానికి కూడా అలాగే అర్హురాలు. స్వామీజీ, ఇంతకుముందు నీ కూతురి ముఖంలో కనిపించిన మృత్యుకళ ఇప్పుడు కనిపించటం లేదయ్యా. దానికి కారణం ఈ త్రిదేవ్ శ్రీవల్లి మెడలో 3 ముళ్ళు వేయటమే. నీ కూతురిలో ఉన్న ధైర్య సాహసాన్ని, మంచి గుణాన్ని, దేవుడి పట్ల తనకున్న భక్తిని, ముఖ్యంగా తన ప్రాణం పోతుందని తెలిసి కూడా లెక్క చేయకుండా తన బాధ్యతని నిర్వర్తించాలనుకున్న ఆమె సంకల్పాన్ని చూసి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనసు మారిపోయిందయ్యా. ఆమెకి, మీ కుటుంబానికి ఆ కార్తికేయుని ఆశీస్సులు లభించాయి. ఇక నీ కూతురు గురించి భయపడాల్సిన అవసరమే లేదు. మీ కుటుంబానికున్న శాపం కూడా తొలగిపోయింది. ఇక మీరందరూ కలిసి సంతోషంగా ఉండండి. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది స్వామీజీ. అమ్మ శ్రీవల్లి, స్వామీజీ గారి ఆశీర్వాదం తీసుకోమ్మా. దీర్ఘసుమంగళీ భవ. నిండు 100 ఏళ్ళు పిల్లా పాపలతో సంతోషంగా ఉండు తల్లి. చాలు స్వామి, చాలు. ఈ జన్మకిది చాలు. నాకింకేం అక్కర్లేదు. మీ కరుణా కటాక్షాలు మాకు లభించాయి. ధన్యులం స్వామి, ధన్యులం. సుబ్రహ్మణ్యేశ్వర, నా కూతురు బ్రతికినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నా. తను ప్రేమించిన సుబ్బు కాక వేరే వ్యక్తి తన మెళ్ళో తాళి కట్టినందుకు అంతకన్నా ఎక్కువ బాధగా ఉంది. నా కూతురి మనసు గురించి నాకు బాగా తెలుసు. తను ఎలా ఫీల్ అవుతుందో నేను ఊహించగలను. ఇదంతా నీ నిర్ణయం ప్రకారమే జరిగినా నా కూతురి మనసులోని బాధను తొలగించి తనకి సంతోషాన్నివ్వు తండ్రి.
ఏంటి కేశవా, ఈరోజు విగ్రహం తీసుకొచ్చి నా చేతిలో పెడతా అన్నావు? ఇప్పుడు ఇలా సైలెంట్గా ఉంటావేంటి? ఏం జరుగుతుందో అంతా చూస్తున్నావు కదా. ఇలాంటి టైంలో మనం ఏదైనా రాంగ్ స్టెప్ వేస్తే ఊరు జనం మనల్ని పట్టుకుని చితక్కొట్టి ఆ బావిలో పడేస్తారు. కాబట్టి ఇప్పుడు మనం తొందరపడకుండా ఏం చేసినా పర్ఫెక్ట్ ప్లాన్తో చేయాలి. కరెక్టే కానీ ఈరోజు విగ్రహం డెలివరీ ఇస్తానని క్లయింట్కి మాట ఇచ్చాను. ఆయన ఆల్రెడీ నాకు 2 సార్లు ఫోన్ చేశాడు. ఏం చెప్పాలో తెలియక ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. తొందరపడకండి, టెన్షన్ ఎందుకు. ఈరోజే ఆ విగ్రహాన్ని మాయం చేద్దాం. ఒక్క శ్రీవల్లి విగ్రహమే కాదు, అక్కడున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవసేనల విగ్రహాలు కూడా తీసుకెళ్దాం. కొంచెం వెయిట్ చేయండి. ఒక్క విగ్రహానికి 200 కోట్లయితే 3 విగ్రహాలు తీసుకెళ్తే మనకి ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. నువ్వు సూపర్ కేశవా. అప్పుడు మనం మామూలు రిచ్ కాదు, సూపర్ రిచ్ అవుతాం. బట్ నువ్వు చెప్తున్నది అంత ఈజీగా దొరుకుతుందంటావా? జరిగేలా చేస్తాను అత్తే. అమిత్, మన మనుషుల్ని మీరు రెడీగా ఉండమని చెప్పారా? కళ్యాణం అయ్యాక విగ్రహాలను తీసుకెళ్దాం. అలాగే. ఎలా కేశవా? కళ్యాణం అయ్యాక కూడా అందరూ ఇక్కడి నుంచి వెళ్ళరు కదా. అందరూ శ్రీవల్లి బతికిందన్న ఆనందంలో ఉంటారు. మనం కూడా అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కరెక్ట్ టైం చూసుకుని ఎవ్వరూ చూడనప్పుడు మన వాళ్ళు విగ్రహాలు తీసుకుని మాయమవుతారు. కొంచెం రిస్క్ అయినా కూడా వర్కౌట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. అలాగే. డాక్టర్ గారు ఏమైంది ఇతనికి? తలకు గాయమైంది డాక్టర్ గారు, ఒకసారి చూడండి. అలాగే, ఆ బెడ్ మీద పడుకోబెట్టండి. దెబ్బ గట్టిగానే తగిలింది. ఎట్లా తగిలింది? అది మాకు తెలీదు డాక్టర్ గారు. కనీసం ఇతను ఎవరో తెలుసా మీకు? అది కూడా మాకు తెలీదు. అడవి దగ్గర దెబ్బలతో సురహ తప్పి పడిపోయి ఉన్నాడు. అక్కడే అలాగే ఉంటే చచ్చిపోతాడు అనుకొని మేము ఇక్కడికి తీసుకొచ్చాం. ఇదేదో పోలీస్ కేసు అయ్యేలా ఉందయ్యా. పాపం చచ్చిపోతాడేమో సార్. ముందు ట్రీట్మెంట్ చేయండి సార్, అవన్నీ తర్వాత చూసుకుందాం సార్. సరే, మీరు బయటికెళ్ళి కూర్చోండి. అలాగే సార్. ఈ మెడిసిన్స్ తీసుకురమ్మని చెప్పమ్మా. అలాగే సార్, ఈ మెడిసిన్స్ తీసుకురండి. అలాగే. అభిషేకం మొదలు పెట్టండి. రండమ్మా, రండి బాబు. ఓం
అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూలిత ఫలసిద్ధిరస్తు. వల్లీ దేవసేన సమేతస్య సుబ్రహ్మణ్య స్వామినే నమో నమః. క్రౌంచ సురేంద్ర పరిఖండన శక్తిశూల పాచాదివస్త్ర పరిమండిత దివ్యపాణి శ్రీ కుండలీ సుధృతతుండ సుఖీంద్రవాహ వల్లీ సనాదమోదే కరావలంబం. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. లోకరక్షణార్థం వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. దేవాదిదేవ రథమండల మధ్య వేద్య దేవేంద్ర పీఠ నగరం దృఢచాపహస్తం శూరం నిహత్య సరుకోటి విరీడ్యమాసం వల్లీ సనాదమవదేహి కరావలంబం. హారాదిరత్నమణియుక్త కిరీటహార కేయూర కుండల సత్కవచాభిరామ హే వీర తారక జయ మర బృంజ వంద్య వల్లీ సనాదమవదేహి కరావలంబం. కోదండరామయ్య 23 సంవత్సరాలుగా షష్ఠి జరిపించిన ప్రతిసారి వల్లీదేవి అమ్మవారి మెడలో వేయాల్సిన మంగళసూత్రాన్ని ఆ తల్లి బావిలో ఉండటం వల్ల ఆ బావిలోనే వేస్తూ వస్తున్నాం. కాని ఇన్నేళ్ల తర్వాత ఈ షష్ఠి కార్యక్రమం కన్నుల పండుగగా వల్లీదేవి దేవసేన సమేతంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగింది. దానికి కారణం శ్రీవల్లి. తను ఆ బావిలో ఉన్న వల్లీదేవి విగ్రహం బయటకు తీయటమే కారణం. ఈ ఘనత శ్రీవల్లికే దక్కుతుంది. నీ కూతురి వల్ల ఆ వల్లీదేవి విగ్రహం బయటకు వచ్చింది కోదండరామయ్య. త్రిదేవ్ వల్ల శ్రీవల్లి ప్రాణం నిలబడింది. ఎందుకు స్వామి ఇలా చేశావు? ఎందుకని నా జీవితంతో ఇలా ఆటలాడుతున్నావు? నేను సుబ్బుని ప్రేమించిన విషయం నీకు తెలుసు కదా, మరి ఎందుకని ఈ తాళి త్రిదేవి చేత నా మెళ్ళో వేయించావు? సుబ్బు నన్ను విగ్రహం తీయటానికి రానివ్వకుండా అట్టున్నాడని ఇలా చేశావా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అందరికీ నేను బతికానని సంతోషంగా ఉంది, కానీ నాకు ఎందుకు చనిపోలేదా అని బాధగా ఉంది. ఇప్పుడు సుబ్బు వచ్చి ఈ తాళిని చూసి ఎందుకు నన్ను మోసం చేశావని అడిగితే నేనే సమాధానం చెప్పగలను? నా మీదే ప్రాణం పెట్టుకొని నా కోసమే బతుకుతున్న అతని కళ్ళల్లోకి నేను చూడగలనా? కేశవ, షష్ఠి కార్యక్రమం అయిపోయింది కదా, కానీ ఇంకా ఇక్కడ జనాలు తిరుగుతున్నారేంటి? ఇంకా ఎంతసేపు అలా విగ్రహానికి దండలు పెట్టుకుంటూ ఉంటారు? వీళ్ళకి ఇంటి దగ్గర ఏం పనులు ఉండవా ఏంటి? ఉంటాయి, కానీ దేవుడంటే భక్తి కూడా. అందుకే పనులు మానుకుని మరీ గుడికొచ్చేస్తారు. వాళ్ళ పిచ్చిని మనం ఆపలేం. ఏం చేస్తాం? అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయేంత వరకు వెయిట్ చేయాలి. మనకు వేరే దారి లేదు. బయట అమిత్ వాళ్ళు రెడీగా ఉన్నారా? ఆల్రెడీ రెడీగానే ఉన్నారు. మనం ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు వచ్చి విగ్రహాలు తీసుకెళ్తారు. కానీ ఇంకా కరెక్ట్ టైం రాలేదు. నైట్ అయినా సరే ఎలాగైనా ఈ విగ్రహాలని అమిత్కి చేయాలి, లేదంటే లైఫ్లో మనకి ఇంక ఛాన్స్ రాదు. లోపల కళ్యాణ ఉత్సవం అయిపోయింది. కేశవ నాకు ఫోన్ చేయగానే మీరు వెళ్ళి ఆ విగ్రహాలను తీసుకురావాలి. అర్థమైందా? అర్థమైంది సార్. మీ మొహాలు కనబడకుండా మాస్కులు పెట్టుకోండి. ఒకవేళ ఎవరన్నా మీరు విగ్రహం తీసుకెళ్లేటప్పుడు మిమ్మల్ని చూసినా మీ మొహాలు ఎవరికి కనబడవు. ఎవరైనా మిమ్మల్ని అడ్డుకుంటే లేపేయండి. అలాగే సార్.
రేయ్ పోలీసులు వస్తున్నారు, వెళ్ళండి. రేయ్ రారా. నమస్కారం కోదండరామయ్య గారు. నమస్తే సిఐ గారు, ఏంటి ఇలా వచ్చారు? బావిలో నుంచి వల్లీదేవి విగ్రహం బయటికి తీశారని తెలిసింది. అవును. ఎంతో విలువైన ఈ విగ్రహాలు కొట్టేయటానికి ఎవరో చూస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. కలెక్టర్ గారు మమ్మల్ని 24/7 విగ్రహాలకి సెక్యూరిటీగా ఉండమని ఆర్డర్ ఇచ్చారు సార్. అలాగే, మీ డ్యూటీ మీరు చేయండి. ఏం జరుగుతుంది కేశవ? ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయినట్టేనా? అయినట్టే కాదు, అయ్యింది. ఇప్పుడు కూడా విగ్రహాల కోసం ట్రై చేస్తే దొరికిపోయి జైల్లో ఉంటాం. ఇంక విగ్రహాల జోలికి పోలేం. మరి 200 కోట్లు? ఇంకెక్కడ 200 కోట్లు? డీల్ ఎప్పుడో ఆగిపోయి ఉంటుంది. పోలీసుల్ని చూడగానే అమిత్ గారు కూడా పారిపోయి ఉంటాడు. మరిక మంది బానిస బతికేనా? కాదు, కోదండరామయ్య గారు రాసిచ్చిన ఆస్తిని శ్రీవల్లి నుంచి ఎలా రాబట్టాలో ఆలోచిద్దాం. అది తప్ప మనకి ఇంకో ఆప్షనే లేదు. ఇక మేం బయలుదేరుతాం స్వామి. ఒక్క నిమిషం అంకుల్. ఏంటి త్రిదేవ్? నేను ఒక విషయం మీతో మాట్లాడాలి. ఇంటికెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. లేదంకుల్, ఇక్కడే ఇప్పుడే వీళ్ళందరి సమక్షంలోనే మాట్లాడాలి. చెప్పు. శ్రీవల్లి, నీ అనుమతి లేకుండానే నీ మెళ్ళో ఆ తాళి కట్టాను. ఆ టైంలో ఆ దేవుడే నా చేత అలా చేయించాడో ఏమో నాకు తెలియదు, కానీ అందుకు నన్ను క్షమించు. నువ్వు నీ లైఫ్ని త్యాగం చేయడం కరెక్ట్ కాదని నా మనసు కనిపించింది. నిన్ను ఎలాగైనా కాపాడుకోవాలి అనుకున్నాను. అందుకు ఇంతకు మించి నాకు మరో దారి కనిపించలేదు. అందుకే అలా చేశాను. నువ్విప్పుడు ప్రాణాలతో ఉండడానికి నేను నీ మెడలో తాళి కట్టడం ఒక కారణమని స్వామీజీ గారు చెప్పారు. నేను చేసింది తొందరపాటు పనే అయినా నిన్ను కాపాడుకున్నందుకు మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది. తాళి విలువేంటో నాకన్నా ఎక్కువగా నీకే తెలుసు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి మెడలో తాళి కట్టినప్పుడు బంధం ఏర్పడుతుంది. అదే భార్యాభర్తల బంధం. ఆ బంధానికి నువ్వు కట్టుబడి మనస్ఫూర్తిగా నన్ను నీ భర్తగా స్వీకరించి నా భార్యగా ఉంటావా? లేక ఆ బంధాన్ని బరువుగా ఫీల్ అవుతావా? నీ మనసులో ఉన్నది ఏదైనా ఇక్కడే ఆ దేవుడి సన్నిధిలోనే అందరి సమక్షంలో చెప్పు. నీ నిర్ణయం ఏదైనా దాన్ని నేను గౌరవిస్తాను. బాబు త్రిదేవ్, నా కూతురు ప్రాణాలు పోతాయని నేను చాలా బాధపడ్డాను. కానీ నీ వల్ల నా కూతురు బతికింది. ఒక రకంగా తనకిది మరో జన్మ. ఆ దేవుడు నీ రూపంలో నా కూతురు బతకడానికి మరో అవకాశం ఇచ్చాడు. దేవుని ఆలయంలో అందరి ముందు నువ్వు తనకు తాళి కట్టావంటే అది ఆ స్వామి అంగీకారంతోనే జరిగిందని మేమందరం భావిస్తున్నాం. దానికి శ్రీవల్లి కూడా కట్టుబడి ఉంటుంది. చక్కగా చెప్పేవు కోదండరామయ్య. విధిరాతని ఎవ్వరూ మార్చలేరు. ఆ స్వామి కళ్యాణం రోజునే శ్రీవల్లి త్రిదేవుల కళ్యాణం రాసిపెట్టుంది. దైవ నిర్ణయాన్ని అందరం గౌరవించి తీరాలి. మీ అందరికీ శుభం కలుగుగాక. మరి నేను బయలుదేరుతాను. సరే స్వామీజీ. శుభమస్తు.
మనము బయలుదేరదాం. ఇంతకీ సుబ్బు ఎక్కడున్నాడు? ఇంతవరకు రాలేదేంటి? తెలీదు మావయ్య గారు, నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. అవునా? సరే, మనం ఇంటికెళ్ళాక సుబ్బుని పిలిపించి జరిగిందంత వివరంగా చెప్పాలి. అతను బాధపడతాడని తెలుసు, కానీ ఇలా జరుగుతుందని ఎవరికీ తెలియదు కదా. పరిస్థితిని అర్థం చేసుకునేలా సుబ్బుకి నచ్చ చెప్పాలి. ఉంటాం పంతులు గారు. మంచిదండి. వద్దు. ఏంటి కేశవ, ఇంటికొచ్చే వరకు శ్రీవల్లి సైలెంట్గా ఉండి ఇప్పుడు దిష్టి తీయద్దు అని అలా చేయి అడ్డు పెడుతుంది. అక్కడ జరిగింది పెళ్ళే కాదు, వీడు నా భర్త కాదని అంటుందా ఏంటి?